భీముడు రెడీ, శివాజీ బొండాలు రెడీ. అయ్యో అయ్యో ఈ సుధా ఎక్కడికి వెళ్ళింది? ఇంతవరకు కళ్ళ బద్దలేదు, ముగ్గురు పెట్టలేదు. చూడండి అయ్యా. ఏమిటమ్మా వచ్చేది మన అబ్బాయిగా. దేవుడు చదివి మా వాడు ఒళ్ళు వేడెక్కుంటది. ఈ కొబ్బరి బండ వాడి కడుపుల మంట చలాచాలే, నీ గుమ్మడికాయ ఊరాళ్ళ కంటి మంట చలాచాలే. నేనే కొబ్బరి బొండాలు తాక్కున్నాను, చదివాను కదండి. ఆరోగ్యాలాస నీకన్నా ఎక్కువ చదివాళ్ళ మా వాడు. బొట్టు సరిగా పెట్టా. సరే సరే. కారులోనా? అమ్మా, అన్న ఇక్కడ దిక్కుండా దుర్యోధనరావు ఇంటికి వెళ్తున్నాడేంటమ్మా? దిష్టి తీసే అంత గొప్పోడు కాదులే అమ్మా నీ పెద్ద కొడుకు. రాజలక్ష్మి, చేలో పడ్డ చేజారిపోతే కన్నీళ్లు పెడతాం, కడుపు పడ్డ చేజారిపోతే. మంచి కొడుకు చెడిపోతే ఏడవాలి గాని చెడ్డ కొడుకు చేజారిపోతే బాధపడటం దేనికమ్మా? వస్తాను రాలుడు, నేనున్నాను కదా, నువ్వేం భయపడకు. నువ్వు బనిరా. లైట్ వేసుకోలేదే? ట్యూబ్ లైట్ లా వెలిగే నువ్వుండగా దేనికని? కమల, ఇప్పటిదాకా ఎక్కడున్నావురా? దుర్యోధనరావు మా ఇంట్లో. మావయ్య, మీ అమ్మకు అన్న, మీ నాన్నకు బావ. ఊళ్ళో మీకు తగులు ఉన్నాయని నన్ను కూడా పట్టించుకోమంటావా? ఒరే, తగులు ఈనాటివి కావురా, పగలు ఈనాటివి కావు. 20 ఏళ్లుగా రగులుతున్న అగ్ని జ్వాలలివి. అందుకే పెదమా ఇక్కడ దిక్కుండా అక్కడ దిగాడు. ఏమిటట అంత రాచకార్యం? నేను పెదమాయి కూతుర్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. పెళ్ళ వస్తాన్రా అల్లుడని నోరారా ఇప్పుడు కూసిపోయాడే, వాడేరా ఈ కుటుంబం ఇలా అవటానికి కారణం. 10 జతల ఎడ్లతో 25 మంది పాలేళ్లతో జమీందారు కుటుంబంలో వెలుగుతున్న ఈ ఇంట్లో ఈ రోజు దీపం వెలకపోవడానికి వాడేరా కారణం. ప్రభుత్వం పెట్టిన సీలింగ్ యాక్ట్ రేపు వస్తుందనగా ఈ సాయంత్రం లోపు తన పొలాన్ని మా ఇద్దరికి అమ్మి సొమ్ము చేసుకుని మనల్ని పాపర్లు చేసిన వ్యాపారి రావాడు. ఇదెక్కడి న్యాయమని మీ నాన్న అడగటానికి వెళ్లారు, రెచ్చగొట్టారు. ఆవేశంలో మీ నాన్న తిరగబడితే హత్యా ప్రయత్నం మీద అరెస్ట్ చేశారు. తిరిగి వచ్చి జనాన్ని తీసుకువెళ్లేసరికి మీ నాన్నగారు స్టేషన్లో లేరు. ఏమయ్యారని అడిగితే పారిపోయారని పోలీసులు చెప్పారు. నిజంగా పారిపోయారు, పోలీస్ లాకప్ చావుల చరిత్రలో ఒక పేజీగా తిరగబడిపోయారు. ఇంతవరకు తెలియదురా. నేను ముత్తైదువునో విధవరాలునో నాకు తెలియదురా. ఈ పసుపు తాడు నా మెళ్ళలో ఉండొచ్చో లేదో, ఈ బొట్టు నా నుదుటను ఉండొచ్చో ఉండకూడదో కూడా తెలియని దౌర్భాగ్యంలో నన్ను పెట్టిన దుర్మార్గుడురా మీ పెద్ద మావయ్య. అలాంటి వాడింటికి అల్లుడిగా వెళ్తావా? ఒరే, నువ్వు ఎడ్ల నమ్మించి డబ్బు తీసుకెళ్తే నీ తమ్ముడు ఎద్దులా కాడి భుజాన వేసుకుని అరక దున్నుతుంటే కన్నీళ్లతో తల్లి భూదేవిని తడిపాన్రా. జొన్న నొంతను తింటూ నిన్ను కలెక్టర్ని చేయాలని పైసా పైసా కూడబెట్టి పంపించిన రోజున ఆవేదనతో కుమిలిపోయాన్రా. కానీ మన కుటుంబాన్ని ఈ స్థితికి దిగదార్చిన నీచుడితో బియ్యమంటే కన్న కొడుకువైనా నీతో కయ్యవేరా. ఆడది కాబట్టి అమ్మ తట్టుకోలేక అరిచింది. గడ్డ పలుగుతో పని చేసి చేసి ఇనుప రాడ్డులా తయారయ్యా ఈ చేతులు. తేడా వచ్చిందంటే అన్నవని కూడా చూడకుండా వాయించేస్తాను. కమల, ఆ కూర తీసుకెళ్లి కుక్కలకేసాయి. ఏమని రాశాడు? అమ్మా, నువ్వు చెప్పింది కాదనను. నేను శాంతిని పెళ్లి చేసుకోకుండా ఉండలేను. మీరే ఉత్తరం చదివేటప్పటికి నేను పెద్ద మావయ్య గారింట్లో లగ్న పత్రిక రాయిస్తూ ఉంటాను. ఇట్లు నీ కొడుకు. శివాజీ, బండి కట్టు. అయ్యా, ఈ లగ్న పత్రిక అందుకోండి.
శివాజీ, ఇన్నాళ్ళు ఈ చెర్నాకోలతో మాట వినని గొడ్డునే కొట్టానురా. ఈ రోజు వాణ్ణి కొడతావా? ఒక ఎంపీ ఇంటికి వచ్చి పైగా నా కాబోయే అల్లుని కొట్టి. ఎంపీ అయితే పార్లమెంట్ లో చిందులై మైకులు పీకు, అంతేకాని మా కొంపలో చిచ్చు పెట్టకుండా మా అన్నయ్యని పంపు. చూసావా, నీ మాట నా ఇంటి కుక్కకు కూడా ఇష్టం లేదురా, అందుకే అరుస్తోంది. అశోక్, ఇంటికి వెళ్దాం పద. నేను రాను. రేపు నువ్వు ఇంటికి అల్లుడువైతే ఆ కుక్కకి నీకు ఒక్కటేరా తేడా. దానికి గొడ్డు మాంసం పెడతారు, నీకు గొడ్డు కారం పెడతారు. మర్యాదగా బయలుదేరనయ్యా, లేకపోతే ఇక్కడ పుచ్చుకునేది తాంబూలాలు కాదు, పగిలేది తలకాయలు. ఏంట్రా పగిలేది? కొడతావా? కొట్టు. అడుగు ముందుకేసాడు, కాల్చి పారేస్తా. చావటానికైనా సిద్ధమే గాని ఈ పెళ్లి జరగటానికి మాత్రం వీల్లేదు. రారా. వదులు. అలాగే మన ఇంట్లో తమ్ముడు దురదృష్టవంతుడు కనుక పొలం దున్నుకుంటున్నాడు, అదృష్టవంతుని కనుక నేను కలెక్టర్నై ఎంపీ కల్లునవుతున్నాను. శభాష్. భారతం రాసిన వ్యాసుడు, భాగవతం రాసిన పోతను నీ సిద్ధాంతాన్ని వింటే గుండె పగిలి చచ్చేవారా. ఏమన్నావు? హిందువుని అని చెప్పావు కదూ? నిన్ను కన్నా నేను హిందువునేరా. అందుకే హిందువుల్లో బిడ్డ చచ్చిపోతే తర్పణ వదిలిపోతారా. ఇదిగో నువ్వు పోయావనుకుని నేను తర్పణ వదిలిపోతున్నాను రా. ఓం అది కదరా అన్నయ్య. శివాజీ, చితి అంటించిన తర్వాత తల తిప్పి శవాన్ని చూడకూడదంటారు. రా, వెనక్కి తిరిగి చూడకుండా రా. వాళ్ళంత అవమానించేళ్తా ఉంటే ఇంకా నుంచి చూస్తానంటయ్యా. ఇంతకింత అవమానం జరిగాక ఈ పెళ్లి దాని ఇంటి ముందే రంగరంగ వైభవంగా జరిపించాలి. ఏంటి అన్నయ్య? సిగ్గు లేదంటే నీకు? ఎవడే అన్నయ్య? వాడికి నిన్ననే తిలోదకాలు వదిలేశానే. అన్నయ్య నువ్వు ఇక్కడ నిలబడిపోయాడ్రా. ఎంపీ గారింట్లో పెళ్లి, అందరికీ భోజనాలే. చిన్న రసాలు, పెద్ద రసాలు, చెరుకు రసాలు. ఓ చట్రసోపేతంగా భోంచేయచ్చు. లోపలికెళ్ళరా. ఓన్ని పిలిచి ఉమ్మేయించుకోవడం అంటే ఇదేనండి బాబు. ఇదిగా రమ్మంటానండి. రానోళ్ళు రమ్మానో, వచ్చేవాళ్ళు పొమ్మానో. లోపలికెళ్ళి భోంచేవా ఏంటి? ఏంట్రా నీ అబ్బా, అనవసరంగా తల్లి బిడ్డలు ఎడగొట్టారు కదేంట్రా? అంటాంట్రా మేము గుడ్డలు మాత్రం కత్తిరించుకుంటావురా, ఆడు తల్లి గుండెకాయలా కత్తిరించాడు కదేంట్రా? ఓరు 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 అంట. ఇంతోటి పెళ్లికి పెద్ద రసాలు, చిన్న రసాలు, చెరుకు రసాలు అన్ని నువ్వే తినట్టు. పోగునోళ్ల గోత్రస్య అశోక నామధేయస్య. మీ నాన్నగారి పేరు బాబు? మీ నాన్నగారి పేరు బాబు? కృష్ణమూర్తి. తిట్టినా శపించినా ఇది తల్లి మనసమ్మ. మళ్ళీ ఈ జన్మలో చూడలేని నీ పెద్ద కొడుకు పెళ్లి జరిగిపోతుంది. చూడమ్మా, చూడమ్మా. మాంగళ్యధారణం